బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్లోని కొలికపూడి నివాసానికి సిఐడి బృందం చేరుకుంది. తన భర్త లోకల్గా లేరని కొలికపూడి భార్య చెప్పినట్టుగా తెలుస్తుంది. కొలికపూడి నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వ్యూహం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కొలికపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొలికపూడిపై ఏపీ డీజీపీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. వర్మ ఫిర్యాదుతో హైదరాబాద్ వచ్చారు సిఐడి అధికారులు. ఇక కొలికపూడి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని ఆయన నివాసానికి సిఐడి బృందం చేరుకుంది. అయితే తన భర్త లోకల్గా లేరని ఆయన భార్య చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కొలికపూడి నివాసం దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యూహం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కొలికపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొలికపూడిపై ఏపీ డీజీపీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి కొండవీటి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కొలికపూడి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వర్మ ఫిర్యాదుతో ప్రస్తుతానికి సిఐడి బృందం హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? మొత్తం మీద హైడ్రామా కొనసాగుతుంది. కొలికపూడిని అరెస్ట్ చేయబోతున్నారా? ఏం జరగబోతోంది? ప్రస్తుతానికి అరెస్టు చేయాలనే సిఐడి అధికారులు కొలికిపూడి నివాసానికి వచ్చారు. రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డీజీపీ సిఐడికి ఆ కేసును అయితే ఫార్వర్డ్ చేయడంతో సిఐడి అధికారులు రంగంలో దిగారు. హైదరాబాద్ లో కొలికిపూడి నివాసానికి వచ్చారు. నివాసానికి వచ్చి ఆయన భార్యని కూడా సంప్రదించారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అతనికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని చెప్పిన నేపథ్యంలో ఇంట్లో లేరని కూడా ఆమె కొలికిపూడి శ్రీనివాసరావు భార్య సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. డీజీపీకి సంబంధించి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద అనుచిత వ్యాఖ్యలు ఒక టీవీ ఛానల్లో రామ్ గోపాల్ వర్మ తల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తాను, ₹1 కోటి బహుమతి ఇస్తానంటూ కొలికిపూడి శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొంటూ మాట్లాడారు. ఆ వ్యాఖ్యల మీద రామ్ గోపాల్ వర్మ సీరియస్ తెచ్చుకుని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేశారు. అతనితో పాటు మరికొంత ఇద్దరు మంది మీద కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కానీ కొలికిపూడి ఈ కామెంట్ చేశారు కాబట్టి అతని మీద యాక్షన్ కి రంగం సిద్ధమైందని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ లోని సిఐడి అధికారులు ఉన్నారు. ఏ క్షణంలో అయినా కొలికిపూడి శ్రీనివాసరావుని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే గతంలో మనం చూసాము, ముఖ్యమంత్రి మీద లేకపోతే ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా మందిని కూడా సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడం చూసాము. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసం మీద రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కానీ ఆ వ్యాఖ్యలన్నిటి కూడా ఆయన సీరియస్ గా తీసుకుని డీజీపీ ఫిర్యాదు చేయడంతో డీజీపీ పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సంబంధించి అధికారులకు ఫార్వర్డ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా హైదరాబాద్ రావడం జరిగింది. మొత్తంగా అంటే రామ్ గోపాల్ వర్మ అనేక సందర్భాల్లో చాలా మంది మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద కూడా చాలా మంది వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి వ్యూహం సినిమా వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ తన మీద చేసిన వ్యాఖ్యలు కానీ వ్యూహం సినిమాని ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యల మీద కొంత సీరియస్ గా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు చేయడం ఇప్పుడు సిఐడి అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు ఆల్రెడీ డీజీపీని కలవాలనుకున్నారు. వర్మ కలిసిన తర్వాత రోజే డీజీపీని కలవాలని ప్రయత్నించారు. కానీ డీజీపీ అపాయింట్మెంట్ అయితే ఆయన ఇవ్వకపోవడంతో ఆయన రాలేకపోయారు. కానీ ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మరి చూడాలి, సిఐ అధికారులు నోటీసులు ఇస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం అందుబాటులో లేడనేది ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ సిఐడి అధికారులు మాత్రం ఆయన ఖచ్చితంగా తీసుకువెళ్ళాలని వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో రఘురామకృష్ణరాజు వ్యవహారంలో కానీ ఇతర మొన్న తాజాగా టీడీపీకి సంబంధించినటువంటి బొడ్డులూరి యశస్వి కేసు సంబంధించి కూడా సిఐడి అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. వ్యూహం సినిమాకి సంబంధించి పూర్తిగా వైసీపీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. వైసీపీ మొత్తం ఇదంతా నడిపిస్తుంది అనేది ప్రధానంగా టీడీపీ చెప్తున్నారు. అమరావతి ఉద్యమానికి సంబంధించినటువంటి కన్వీనర్ గా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు 2019 3 రాజధానుల కాన్సెప్ట్ తర్వాత అమరావతి ఉద్యమం ద్వారా అతను వెలుగులోకి వచ్చారు. ఆ వెలుగులో వచ్చి టీడీపీ సానుభూతి పరుడుగా, అమరావతి ఉద్యమకారుడుగా ఉంటూ అనేక కార్యక్రమాలు అనేక ఛానల్లో పాల్గొంటూ ఉంటారు. వైసీపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఆయన మీద ఇప్పటి వరకు అంటే కేసులు పెట్టింది కానీ ఎక్కడ కూడా సిఐడి ఎప్పుడు కూడా అరెస్ట్ కి రంగం సిద్ధం చేయలేదు. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రాజేష్ అంటే కొలికపూడి టీడీపీ సానుభూతి పరుడుగా ఉన్నాడనే ఉద్దేశంతో అంటే రాజకీయ కోణంలో ఈ అరెస్ట్ ఏమైనా జరిగే సూచనలు, ఇలాంటి చర్చ సాగుతుందా? ఖచ్చితంగా ఆ కోణం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వర్మ ఇప్పుడు సినిమా తీస్తుంది వైసీపీకి అనుకూలంగా అనేది అందరికి తెలిసిన వాస్తవమే. ఆ రోజు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు అంబటి రాంబాబు గాని, జోగి రమేష్ గాని, రోజా గాని వీళ్ళంతా వచ్చి మాట్లాడడం చూసాము. వర్మని ప్రైజ్ చేయడం చూసాము. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దాసరి కిరణ్ కుమార్ వైసీపీకి సంబంధించిన వ్యక్తి అనేది అందరికి తెలిసిన వాస్తవమే. ఇప్పుడు టీడీపీని ఇబ్బందులు గురి చేయడానికి
సినిమా తీస్తున్నారనేది ప్రధానంగా టీడీపీ అబ్జెక్షన్. ఆల్రెడీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేయడం, సినిమాని ప్రస్తుతానికి విడుదల నిలుపుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అంటే పూర్తిగా వ్యూహం సినిమాకి సంబంధించి కానీ లేకపోతే వైసీపీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యూహం సినిమాకి సంబంధించి ఆ వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ఉద్దేశిస్తూ కొలికపూడి శ్రీనివాస్ చేసిన కామెంట్లు ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలని భాగంగానే ఇప్పుడు సిఐడి అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద అనేక అనుచిత వ్యాఖ్యలు అయితే కొలికపూడి శ్రీనివాస్ చేశాడనేది ప్రధానంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు వ్యూహం సినిమా సందర్భంలో ఇప్పుడు ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం, కోర్టు ఇస్తానని తల నరికితేనే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అటు వైసీపీ మీద చేసిన విమర్శలు కానీ, ముఖ్యమంత్రి చేసిన విమర్శలు కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగానే తెలుస్తుంది. కానీ అంటే జనరల్ గా సినిమాలకు సంబంధించిన వివాదాలు వస్తూ ఉంటాయి, వివాదాలు సర్దుమడుగుంటాయి, కేసుల వరకు వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా సిఐడి అధికారులు రంగంలోకి దిగారంటే ఖచ్చితంగా వైసీపీ వెనక ఉందనేది ప్రధానంగా అతని కుటుంబ సభ్యులు కానీ లేకపోతే అతని టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ చెబుతున్నమాట. కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాస్ అయితే ఇంట్లో లేరనేది తెలుస్తుంది. మరి అజ్ఞాతంలో ఉన్నారా లేకపోతే వచ్చి స్వచ్ఛందంగానే సిఐడికి సహకరిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. హైదరాబాద్లోని కొలికపూడి నివాసానికి సిఐడి బృందం చేరుకుంది. అయితే తన భర్త లేరంటూ కొలికపూడి భార్య చెప్పడంతో ప్రస్తుతం సిఐడి అధికారులు వేచి చూస్తున్నారు. దీంతో ఆయన నివాసం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. వ్యూహం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. వర్మ ఫిర్యాదుతో సిఐడి పోలీసులు హైదరాబాద్ వచ్చి కొలికపూడిని అరెస్ట్ చేసేందుకైతే రెడీ అయ్యారు.